అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమతి 3వ పదిలో 8వ తిరుమతి నందావిళక్కు అనేటువంటి తిరుమతి. బదరీనాథులో వేంచేసుకున్నటువంటి నరనారాయణ పెరుమాళ్ళ వలె దర్శనమిచ్చాట. ఇక్కడ మణిమాడ కోయిల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇందులో తిరుమంగయ్య ఆళ్వారు. అందులో మొదటి పాసురం అయింది. 2వ పాసురం ఏమిటి? మొదటి పాసురానికి 2వ పాసురానికి సంగతి ఏమిటంటే సంగ సూచి విక్ర మొదల ఇత్యాది శ్రీ గజేంద్రే ఇత్యాది బ్రహ్మాదిగళాన ప్రయోజనాంతరపర ఆ శ్రీ కుమళవన్నికే. బ్రహ్మాది అంటే నిన్న ఏం చెప్పారు? అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ యొక్క వైభవం ఏంటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడేటువంటి పరమాత్మ పరత్వం కలిగినటువంటి వాడు. ఆ పరమాత్మ ఎక్కడో పరమపదంలో ఉన్నాడు దూరంగా అని మనం విడిచిపెట్టవలసిన అవసరం లేదండి. అదిగో ఆయనే ఇప్పుడు మనకి సమీపంలో ఈ దివ్య దేశంలో వేయించేసుకున్నాడు మణిమాడ కోయిలలో సులభుడుగా అని నిన్నటి పాసురంలో చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? ఈ పాసురంలో గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని చెప్తూ ఆయన కేవలం బ్రహ్మాదులు లాంటి వాళ్ళు వచ్చి అంటే మొదటి పాసురం చెప్పాడు బ్రహ్మాది దేవతలకు కూడా బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి ఆశ్రయించేలాగా ఈ మణిమాడ కోయిల్లో వేయించేసి ఉన్నాడు ఆయన. బ్రహ్మాది దేవతలు అంటే ఎలాంటి వాళ్ళు? కేవలం ప్రయోజనాంతర పరులైనటువంటి వాళ్ళు బ్రహ్మాది దేవతలు. అలాంటి వాళ్ళందరి యొక్క కోరికలను తీర్చడానికి సులభుడుగా ఈ మణిమాడ కోయిల్లో వేయించేసి ఉన్నాడు అని మొదటి పాసురంలో చెప్పారు. కేవలం ప్రయోజనాంతర పరులకు మాత్రమే వాళ్ళ కోరికలను తీర్చడం మాత్రమే కాదండి ఈయన చేసేది. గజేంద్రుడు లాంటి వాళ్ళని కూడా అంటే అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళని కూడా రక్షించినటువంటి వాడు ఈ దివ్య దేశంలో వేయించేసి ఉన్నటువంటి వాడు అని ఈ 2వ పాసురంలో చెప్తున్నారు. முதலை இத்தியாதி ஸ்ரீ கஜேந்திராழ்வானுடைய ஆபத்து போக்கினவன் తిరుమణి మాడ కోయిలే నిండు అరుడినాను. అదో గజేంద్రాழ்వాని యొక్క ఆపదను పోగొట్టినటువంటి ఆయన ఎవరో? ఆయనే తిరుమణి మాడ కోయిల్లో వేయించేసుకున్నాడు. నెంజే మనస్సా ఉన్ దుఃఖమెల్లాం కెడ అంగే సెండు అనుభవి. అది నీ యొక్క దుఃఖమంతా పోయేటట్టుగా అక్కడికి వెళ్ళి ఆ పెరుమాళని అనుభవించు అంటున్నారు ఈ 2వ పాసురంలో ఆళ్వాళ్ళు. முதலைத்தனி மாமுரண் தீர அன்று முதுநே தளத்து செங்கண் வேஷம் உய்யா விதலை தலை சென்றதற்கே உதவி இணை தீர்த்த அம்மானிடம் பின்னனவும் பதலைக்க போத்தத்துடி மாடனேத்தே பவள கொழுங்கால பைங்கால் புறவம் மதலை தலைமென் பெடை கூடு நாங்கூர் மணிமாட கோயில் వడంగు ఎన్ మననే. ప్రతిపదార్థం. అందు ఆనాడు ముదునీరు ప్రాచీనమైన నీరు కలిగినటువంటి తటత్తు తటాకమందు తని అద్వితీయమైన మా గొప్పదైనటువంటి మొదల యొక్క మురణ్ బలము అంటే మోటుతనము తేరా పోయేటట్టుగా శంకన్ వేషం ఉయ్య ఎర్రని నేత్రాలు కలిగినటువంటి గజేంద్రాழ்వాను ఉజ్జీవించేటట్టుగా విదలైత్తలై వ్యసన సమయమందు సెండ్రు వెళ్ళి అదర్కే ఆ గజేంద్రాழ்వానుకే ఉదవి ఉపకరించి వినై దుఃఖమును తీర్చినటువంటి అమ్మాన్ స్వామి యొక్క ఎడమ స్థానమైన విన్ అణవం ఆకాశమునంటుచున్న పదలై కలశలను కపోత పాలికలను ఒళి కాంతియును కల మాడనెత్తి
మేడల యొక్క వలభుల యందు అంటే పులిముఖముల యందు పవళం ప్రవాళము యొక్క కొజుంకాల్ సుందరమైన కాళ్ల వంటి పైంకాల్ పచ్చని కాళ్ళు గల పురువం పావురములు మొదలైతవై పిల్ల స్తంభముల మీద మెన్పెడై మృదువైన స్త్రీ పక్షులతో కూడుచున్న నాంగూర్ తిరునాంగూరు ఎందరి మణిమాడకోయిల్ మణిమాడకోయిల్ అనడి దివ్యదేశమును ఎన్మననే నా మనస్స వణంగు ఆశ్రయించు. పూర్వము మొసలి చేత పీడింపబడుతున్నటువంటి గజేంద్రాజ్వాని యొక్క దుఃఖం పోయి ఉజ్జీవించేటట్లుగా మొసలి యొక్క మోటుతనాన్ని పోగొట్టినటువంటి స్వామి. ఆ స్వామికి స్థానం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? ఈ మణిమాడ కోవెల్లో వేయించేసి ఉన్నాడు. ఆ ఊరు ఎలా ఉందో తెలుసా? ఆకాశాన్ని అంటుతున్నటువంటి కలశాలు, కపోత పాలికలు కలిగినటువంటి సౌధ అగ్రాలు అంటే మేడ పైభాగాలు. ఆ మేడలు ఎలా ఉన్నాయి? ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్నాయి. వాటి మీద కలశలున్నాయి, కలశాలాగా కొండలు కొండలుగా అలంకారాలు. ఆ తర్వాతే పోతపాలికలు అన్నారు, మరి అంటే పక్షుల బొమ్మ, కపోత పాలికలు అంటే పక్షుల బొమ్మలు కూడా ఏదైనా ఉన్నాయేమో మరి. అలాంటి సౌదాగ్రాల యందు పులిముఖముల ఎందలి పచ్చని కాళ్ళు గల పావురాలు అంటే అక్కడ పులిముఖాలు కూడా ఉన్నాయి. ఆ పులిముఖాల దగ్గర పచ్చని కాళ్ళు కలిగినటువంటి పావురాలు చిన్న చిన్న పిల్ల స్తంభాల మీద ఆడపక్షులతోటి కూడి సంశ్లేషిస్తూ ఉన్నాయట. అలాంటి తిరునాంగూరులోని మణిమాడ కోయిల్ అనే దివ్య దేశాన్ని నా మనస్సా ఆశ్రయించమ్మా అంటున్నారు ఈ పాసురంలో. మొదలయ్యిత్యాది మొదలయ్యనుడయ్యా ఉపమానరహితమాయ్ కరై కాణవన్నాద మిడుక్కు అరుక్కుంబడి మొదలయ్యనుడయ్యా అంటే మొసలి యొక్క అంటే ఉపమానరహితమాయ్ కరై కాణవన్నాద మిడుక్కు అరుక్కుంబడి కుయేడాగా మొసలి యొక్క ఉపమానరహితమైనటువంటి కరై కాణవన్నాద మిడుక్కు అంటే మొసలి గొప్ప బలం కలిగినటువంటి మొసలి అరుంబడిక్కు ఈడాగా అలా నశించిపోవటానికి తగినట్లుగా ముదునీర్ తడత్తు ముదునీరు పషైదాన నీరై ఉడైత్తు ఎన్ను ప్రసిద్ధమరే. ఆ ఎక్కడుంది ఆ ముసలి? ఆ కొలనులో ఉంది. ఆ కొలనులో ఉన్నటువంటి తీర్థం ఏమిటట? పడైత్తాన నీరై ఉడైత్తు ఎన్ను ప్రసిద్ధం, ప్రాచీనమైనటువంటి నీరు కలిగినటువంటి కొలనట అది. అంటే ఈ మొసలి అందులో ఎంతకాలం నుంచో ఉన్నది. అది గంధర్వుల యొక్క శాపముతోటి గంధర్వులు శాపం కలిగిన గంధర్వుల యొక్క శాపం వల్ల వచ్చినటువంటి మొసలి కావటం చేత తన యొక్క శాపం తీర్చుకోవటం కోసమని ఆ కొలనిలో ఎంతకాలం నుంచో వేయించేసి ఉన్నది ఆ మొసలి. ఎందుకు? ఆ గజేంద్రుడు రావాలి, ఆ గజేంద్రుడి కారణంగా తన యొక్క శాపం తొలగుతుంది అనేటువంటి ఆశతో. అందుకని ఎప్పటి నుంచో ఈ గజేంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నదట ఆ ముసలి ఆ కొలనులో ఉండి. అందుకని పషైదాన నీరై ఒడైత్తు ఎన్ను ప్రసిద్ధమిరే, ప్రాచీనమైనటువంటి నీరు కలిగిన ఆ కొలనులో ఇదిగో బలం కలిగినటువంటి మొదలై ఎలా ఉంది? శంకన్ వేజంబుయ్యా మిడుక్కై ఉడైత్తా ఇరుక్క செய்தே தன்னிலமல்லாமையாலே அம்மிடுக்கு கொண்டு வியாபரிக்க வண்ணாதபடியால் வந்த சீத்தத்தாலே சிவந்த கண்ணை உடைத்தான ஆனை உய்யம்படி முதலை తనిమామురన్ తీరా మొదలై ఆ మొదల యొక్క ఆ మోటుతనం తీరేటట్లుగా అందు ఆనాడు ముదునీర్ తడత్తు ఆ ప్రాచీనమైనటువంటి నీరు కలిగినటువంటి ఆ సరస్సులో శంకన్ వేజం ఉయ్య ఎర్రని నేత్రాలట ఆ గజేంద్రుడివి. ఎందుకు ఎర్రబడ్డాయట ఆ గజేంద్రుడి యొక్క నేత్రాలు? మిడుక్కై ఉడైత్తా ఇరుక్క చేయదే, మంచి బలం కలిగినటువంటి వాడే గజేంద్రుడు కూడా. కానీ తన్నెలమల్లామయ్యాలే, తాను ఎక్కడా నేల మీద తిరిగే జంతువు ఏనుగు, నీటిలో సంచరించేటువంటి జంతువు ఆ మొసలి. ఈ నీటిలో దిగాడంటే నీరు తన
తన స్థానం కాదు కదా. అందుకని తన నిలమల్లామయ్యాలే అమ్మిడుక్కు కొండు వ్యాపరిక్క వన్నాదపడియాలు వందా. తనకి ఎంత బలం ఉన్నా కూడా దాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి వీలు కానట్లుగా ఉండటం చేత వచ్చినటువంటి కోపం, ఆ కోపంతో ఎర్రబడినటువంటి నేత్రాలు. అలాంటి అంటే నా నన్ను నేను రక్షించుకోలేకపోతున్నానే అనే కోపముతోటి కలిగినటువంటి ఆ నేత్రాల ఎర్రదనము. అలాంటి ఆ నైవు యుంబడి ఆ గజేంద్రుడు ఉజ్జీవించేటట్టుగా శంకణ్యన్ను செயல் అరుదియాలే శివంద కన్నైవడయ్య ఆనయ్యన్నుమా. செயல் అరుదియాలి, ఏమి చేయలేక తనను తాను రక్షించుకోలేక అలా అశక్తురాలుగా నిలబడటం చేత కలిగినటువంటి ఎర్రదనం. అలాంటి ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి గజేంద్రుడు ఎన్నుమా మనవసులు. సెండ్రు కైక్కజిందరు ఎన్ను మేళాదే ఆపత్తిలే ఉదవి. కైక్కజిందరు ఎన్ను మేళాదే, అదిగో తన యొక్క రక్షణ ఏదో కైకజిందదని మేళాదే ఆపత్తిలే ఉదవి. తన యొక్క ఆ గజేంద్రుడికి కలిగినటువంటి ఆపదలో ఉదవి సహకరించి విదలైత్తలై వినదప్పడుగిర అడవిలే వితనప్పడుగిర అడవిలే. వితన అంటే వ్యసనం, వ్యసనప్పడుగిర అడవిలే అనమాట. అంటే దుఃఖపడుతూ ఉన్న సమయంలో వినయ్ తీర్థ అమ్మానిడం அதனுடைய వ్యసనத்தை పోక్కిన సర్వేశ్వరనుடைய స్థానం. అలా గజేంద్రుడు బాధపడుతూ ఉన్న సమయంలో ఆ గజేంద్రుడికి కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టినటువంటి సర్వేశ్వరుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? మణిమాడ కోయల్లో వేయించేసి ఉన్నాడు. నినైత్తీర్కయ్యాగిరదు అది నినైత్తపడి తిరువడిగడిదే పూవై పణిమారలాంబడి చెన్నుముఖం కాట్టుగై. గజేంద్రుడికి కలిగినటువంటి దుఃఖం ఏమిటి? ఆ మొసలి పట్టుకోవటం వల్ల కాలుకి ఆ నొప్పితో కలిగినటువంటి దుఃఖమా, లేకపోతే ఇంత గొప్పవాడిని నేను, ఇంత బలశాలిని గజేంద్రుడిని, కానీ నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను అనేటువంటి దుఃఖమా? అంటే ఇదేమీ కాదట. కరస్థ కమలాని కమలాని ఏవా అర్పితం తవ పాద కర అర్పితం అంటే చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పాన్ని పాదాల మీద తవ పాదయోహు అర్పితం తవ పాదయోహు యొక్క పాదాల మీద అర్పించాలి. సర్వేశ్వరుడి యొక్క తిరువడిగళ్లలో ఈ పుష్పాన్ని కైంకర్యం చేయాలని ఆశ కలిగినటువంటి గజేంద్రుడి యొక్క ఆశ తీరేటట్టుగా, ఆ ఆశ తీరి ఉజ్జీవించేటట్టుగా. గజేంద్రుడి యొక్క కోరిక ఏమిటి? గజేంద్రుడికి ఆ పుష్పాన్ని సమర్పించాలని. ఆ పుష్పాన్ని సమర్పించిందా? అది నిలైత్తపడియే తిరువడిగడిదే పూవై పణిమారలాంబడి సెన్నుముఖం కాట్టుగై. అది భావించినట్లుగానే ఆ పరమాత్మ తన యొక్క తిరువడిగళ్లలో ఆ పుష్పాన్ని అది సమర్పించేటట్లుగా సెన్నుముఖం కాట్టుగా వెళ్ళి ముఖం చూపించాడు. అలా ఆ ఆపద నుండి రక్షించి గజేంద్రుడిని ఉజ్జీవింపచేసినటువంటి ఆ సర్వేశ్వరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ మణిమాడ కోయిల్లో వేంచేసి ఉన్నాడు అంటూ விண் அணவும் இத்தியாதி ஸ்வர்க்கத்திலே சென்றவோக்கத்தை உடைத்தாய். கும்ப நிறைகளையும் கபோத புஜுங்கங்களையும் உடைத்தாய். பொன்னாலும் ரத்னங்களாலும் செமை கையாலே ஒடையை உடைத்தான మాడத்தினுடைய నెత్తియుండు పులిముఖంగళిల్. స్వర్గం వరకు ఎత్తుగా ఉన్నాయా? అంత స్వర్గం వత్తు స్వర్గాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఎత్తుగా ఉన్నటువంటి మేడలట. ఆ మేడల మీద కుంభ నిరేగళయ్యం కుండలు అంటే ఇలా కలశాలలాగా అలంకారము. కపోత వజుంగగళయ్యం ఉడైతాయి. కపోత వజుంగ అంటే గూళ్ళు గూళ్ళుగా, అందులో కపోతాలు. ఇప్పుడు చూడండి, కోవెల్లో కూడా చుట్టూ ప్రాకారాలు ఉంటాయి, ప్రాకారాల చుట్టూ గూళ్ళు ఉంటాయి. ఆ గోళ్లలో చిలుకలు పావురాళ్ళు అవన్నీ చేరి ఉంటాయి కదా. అలాంటి గూళ్ళు కడిగినటువంటి ఉడయితాయి. ఆ మేడలు ఎలా ఉన్నాయి? పొన్నాலும் రత్నంగళాலும் చెమైక్కయ్యాలే ఒడియై ఉడైత్తాన మాడత్తినుడయ. పొన్నాలు బంగారంతో రత్నాలతోటి అలా తాపడం చేయటం వల్ల కాంతిని కలిగినటువంటి మేడల యొక్క నెత్తియుండు పులిముఖంగళిల్. పులిముఖాలు, పైభాగం పులిముఖాలు. పదలయ్యెన్ను కుంభ నిறை పవళక్కుజుం కాలపైంకాల్ పురువం.
பவளம் போலே சிவந்து కొడుద పవళ కొజుంకాల పైంకాలు పురవం అంటే అక్కడ పావురాలు, చిన్న చిన్న స్తంభాలు, ఆ స్తంభాల మీద పావురాలు వేయించేస్తున్నాయి. ఆ పావురాల యొక్క పాదాలు ఎలా ఉన్నాయి? పవళంబోలే సెవందు కొజువితాన కాలై ఉడైతాయి పసుమయ్యై ఉడైతాన పురావానదు. ఎర్రటి పవళాల లాంటి పాదాలు కలిగినటువంటివి, పసుమై పచ్చదనాన్ని కలిగినటువంటి పురావానదు పావురాలు అనేటువంటివి. మదలైతలై అంటే వెள்ளై తూణ్కలింతలయ్యిలే చిన్న చిన్న స్తంభాల మీద మెన్పెడై కూడుం సంశ్లేషెక్కవం పెరాదా మృదువాన పేడయ్యోడ కోడక్కలందు వర్తిక్కిర తిరునాంగూరిలే. సంశ్లేషిక్కవం పెరాద అంటే సంశ్లేషించడానికి పెరాద పొందినటువంటి, పెరాద అది వ్యతిరేకార్థం, సంశ్లేష లేదు కానీ అవి ఎలాంటివి? మృదువైనటువంటి అంటే ఆడ పావురాలతోటి కలిసి ఉన్నాయి. మరి ఇక్కడ పెరాద అని ఉన్నది. మృదువాన పేడయ్యోడే కూడా కలిందు వర్తిక్కిర తిరునాంగూరిలే. అక్కడ ఆ చిన్న చిన్న స్తంభాల మీద ఆడ పావురాలతోటి కూడి కూడి సంశ్లేషించేటువంటి తిరునాంగూరు, అలాంటి తిరునాంగూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ పెరుమాళని ఆశ్రయించమ్మా మనస్సా అంటున్నారు. అంగేకన్ను అనుభవి నువ్వు అనుభవించు మనస్సా అంటున్నారు ఈ పాసన. முதலைத்தனி மாமுரந்தீர அன்று முதுனே தளத்து செங்கண் வேஷம் உய்யா விதலை தலை சென்றதற்கே உதவி வினை தீர்த்த அம்மானிடம் விண்ணளவும் பதலை கபோதத்து ஒளிமாட நிறுத்தி பவள கொழுங்கால பைங்கால் புறவும் மதலை தலை மென்பெடை கூடு நாங்கூர் மணிமாட கோயில் வணங்கு என் மனனே. மூன்றாம் పాటు మూడవ పాసనం. ఈ మూడవ పాసనలో ఏం చెప్తున్నారు సంగతి? கீழ் பாட்டில் ஸ்ரீ கஜேந்திர ரக்ஷணத்தை அனுபவித்துக் கொண்டு அத்தால் திருமுகம் பெத்தான் என்னும் సంగతిயை కాట్టుகிறாరు. ఇది పిల్లల్ని ఏదన్నా, తండ్రి పిల్లలకి ఏదన్నా ఉపకరిస్తే సంతోషం ఎవరికండి? తల్లికే కదా. గజేంద్రాశ్వాన్ని రక్షించారు మా వారు అని ఆనందం కలిగి ఆ పెరియ పిరాటి వచ్చి ఆలింగనం చేసుకున్నదట. అలా వైలాలి మనవాళ్ళని ఆలింగనం చేస్తున్నారట ఇక్కడ పిరాటి. అలాంటి పెరుమాళ యొక్క వైభవాన్ని చెప్తున్నారు ఈ పాత్రలో. శ్రీ గజేంద్రాజ్వానుకు విరోధియాన మొదలయ్యే పోక్క అత్తాలే ప్రీతయ్యాన పిరాటి కరవదత్తిల్ పోలే అణైక్క పర్తారం పరిషస్వజే అంటారు కదా సీతాపిరాటిని. ఎలా కరదూషణాదులని 14,000 మంది రాక్షసులని సంహరించి వచ్చేటువంటి రామచంద్రుని తానే ఎదురు వెళ్ళి సీతాపిరాటి ఎలా ఆలింగనం చేసుకున్నదో. ఎందుకు ఆలింగనం చేసుకున్నది? రాముడి యొక్క వీరత్వాన్ని పరాక్రమాన్ని చూసి ఎంత వీరుడు నా భర్త అని ఆలింగనం చేసుకోలేదట. అదిగో ఆ దండకారణ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా వీళ్ళకి బిడ్డలే కదా. ఇంతమంది బిడ్డలకి కష్టం కలిగిస్తున్నటువంటి వాళ్ళు ఈ రాక్షసులు. అలాంటి రాక్షసుల యొక్క బాధని తన బిడ్డలకి తప్పించాడు రామచంద్రుడు అని సీతాపిరాటికి కలిగినటువంటి ఆనందం. అలాంటి ఆనందంతో వెళ్ళి భర్తారం పరిషస్వజే అని సీతాపిరాటి ఎలా అయితే ఆలింగనం చేసుకున్నదో ఇక్కడ కూడా ఈ పిరాటిమార్లు కూడా గజేంద్రాజ్వానికి విరోధి అయినటువంటి మొసలిని ఖండించేశారే మా వారు అని వెళ్ళి ఆలింగనం చేసుకున్నదట. అవళొట్టై సంశ్లేషత్తై పెత్త ఎంబెరుమాన్ తిరుమణి మాడ కోయిలే నిన్ను అరుడినాన్. అలా ఆవిడతోటి సంశ్లేష కలిగినటువంటి పెరుమాళ్ళు ఆ తిరుమణి మాడ కోయిల్లో వేంచేసి ఉన్నాడు. నెంజే ఓ మనస్సా అంగేసెన్ను అనుభవి, అక్కడికి వెళ్ళి అనుభవించమ్మా ఆ పెరుమాళ యొక్క వైభవాన్ని అంటున్నారు. கொலை பண்டலை குண்டம் ஒன்னு அன்று கொடுமாமுதலை கிடர் செய்து கொங்காரிலை புண்டரி கத்தவள் இன்பம் அன்போடு
அணைந்திட்ட அம்மானிடம் ஆளறியால் அலை புண்டையானை மறுப்பும் அகிலுமணி முத்தும் வெண் சாமரையோடு பொன்னி மலை பண்ட மண்டத்திரை உந்துநாங்கூர் மணிமாட கோயில் வணங்கு என் மனனே. ప్రతిపదార్థం. కొలై పుణ్యం. అందు ఆనాడు కొలై హింసా వ్యాపారమును పుండుగల తలను ఒండ్రు అద్వితీయమైనటువంటి కుండ్రం పర్వతము వంటి గజేంద్రాశ్వాను ఉజ్జీవించేటట్లుగా కొడు క్రూరమైన మా గొప్పదైన మొదలికి ఇడరిసేదు దుఃఖమును కలుగజేసి కొంగు మకరందమును ఇలై దళములను నిండి ఉన్నటువంటి పుండరీకత్తవల్ పద్మమందు నివసించుచున్న పిరాట్టి యొక్క ఇన్బం సంశేష సుఖమును అన్బోడు ప్రేమతో అణైందిట్ట అనుభవించిన అమ్మాన్ స్వామి యొక్క ఎడం స్థానమైన పొన్ని కావేరి నది అలరియాల్ పౌరుషము గల సింహములచే అలైపుండ చంపబడిన ఆనై మరుపుం ఏనుగుల యొక్క దంతములను అగిలుం అగరు వృక్షములను అణిముత్తుం సుందరమైన ముత్యములను వెణ్చామరయ్యోడు తెల్లని చామరాలతో కూడా మలైపండం పర్వత సంబంధమైన పదార్థములను అండా సాకల్యముగా అన్నింటినీ కూడా తెరై తరంగముల చేత ముందు త్రోసివేయుచున్న నాంగూరు తిరునాంగూరు ఎందరి మణిమాడకోయిల్ అనే దివ్యదేశమును ఎన్మననే నా మనస్స వణంగు ఆశ్రయించు. ఒక్క నిమిషం అండి, పేజీ తప్పుబడింది. గజేంద్రాశ్వాను మొసలతేట బాధించబడుతున్నటువంటి సమయంలో హింసా వ్యాపారాన్ని పుండుగల తలను గల గజేంద్రాశ్వాను ఉజ్జీవించేటట్లుగా మొసలిని సంహరించి పద్మవాసిని అయినటువంటి లక్ష్మీదేవితో సంశ్లేష ఆనందాన్ని అనుభవించిన స్వామి యొక్క స్థానం ఏమిటి? ఈ మణిమాడ కోయిల్. అలాంటి ఆ స్థానమైనటువంటి కావేరి స్వామి యొక్క స్థానమైన కావేరీ నది సింహముల చేత సంహరించబడిన ఏనుగుల యొక్క దంతాలను అగరు వృక్షాలను ముత్యాలని తెల్ల చామరాలని ఇంకా పర్వత సంబంధమైన వస్తువులన్నింటినీ తరంగాలతోటి తోసుకొని వస్తూ ఉన్నదే ఈ తిరునాంగూరు. ఈ ప్రాంతంలో ఉన్న మణిమాడ కోయిల్ అనే దివ్యదేశాన్ని నా మనస్స ఆశ్రయించు అంటున్నారు ఇందులో ఆళ్వార్లు. కొలై పుంటలై కుండం వందు కొలై అంటే కొలై தொழிலையும் உண்டு ஆராத்தலையும் உடைய కుండం బోలై రుక్కిర ఆనయ్యుండు. కొలై தொழிலையும் అంటే ఒక్క నిమిషం అండి, ఏమిటి ఎలా ఉన్నదట? గజేంద్రుడి యొక్క శిరస్సు పున్నారత్తలయ్యం ఉడయ్య కుండం బోలే, పెద్ద పర్వతంలాగా ఉన్నది ఆ గజేంద్రుడు. దాని యొక్క తల మీద పుండు. ఏమిటా పుండు కారణము అంటే అది ఇతర ఏనుగులతోటి ఏనుగులు కొట్టుకుంటూ ఉంటాయి కదా. ఒక్క నిమిషం అండి. ఏనుగులు కూడా కొట్టుకుంటూ ఉంటాయి కదా ఒకదానితో ఒకటి. అలాంటప్పుడు పుండు పడింది అని చెప్పొచ్చట. అది అలాంటి కొలై தொழிலையும் కొలై పున్ తలై కుండం వండు. అదే హింసా వ్యాపారాన్ని కలిగినటువంటి ఆ గజేంద్రుడు. ఆ హింసా వ్యాపారంలో అది ఒక ఏనుగుతోటి ఇంకొక ఏనుగు కొట్టుకోవటం వల్ల అవి ఎప్పుడు అడవి జంతువులు కదా ఒకదానితో ఒకటి కుమ్ముకొని అలా చేయటం వల్ల తల మీద పుండు పడినటువంటి గజేంద్రాశ్వాను తురోట్టి ఇట్టు కొత్తుగయ్యాలే పున్నాం ఎన్నుదల్
காட்டானையாக ஐயாலே ஆனைகளோடே பொருது உண்ணாய் இருத்தல் துரோட்டி ఇట్టు కొట్టుగయ్యాలే. తిరోట్ అంటే అంకుశం. ఎవరు? మావటివాడు ఉంటాడు కదా, ఆ మావటివాడు ఆ గజేంద్రుడి మీద కూర్చొని తన యొక్క అంకుశంతో ఇలా ఇలా పొడుస్తూ ఉంటాడు కదా, అలా పొడవటం వల్ల తల మీద గాయం కలిగినటువంటి గజేంద్రుడు అని చెప్పొచ్చు. లేదా కాట్టానయ్యాగయ్యాలి, అడవిలో తిరిగేటువంటి ఏనుగు కావటం చేత ఆనైగలోడే పొరుదుకుండా ఇరుస్తలు, ఆ ఏనుగులతో జరిగినటువంటి యుద్ధంలో కలిగినటువంటి పుండు అయి ఉండొచ్చు. జాతి పண்பாகయ్యాలే సొల్లిత్తాగోమాం, జాతి పண்பாகయ్యాలే సొల్లిత్తాగోం, జాతి ఏనుగులు కావటం చేత అవి ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఉండటం చేత అని చెప్పవచ్చు. ఉయ్యా అది ఎడరపట్ట అండు, అది ఉజ్జీవి కుంబడియాగా, అలాంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి ఏనుగు బాధపడుతూ ఉన్న సమయంలో అది ఉజ్జీవించేటట్టుగా కొడుమా మొదలైక్కెడర్ செய்து, మొదలైక్కు ఎడర్ செய்து, అదిగో క్రౌర్యత్తయ్యం మిక్క బలత్తయ్యం ఉడైతాన మొదలైక్కు దుఃఖత్తై పన్నే, క్రూరత్వాన్ని మిక్కిలి బలాన్ని కలిగినటువంటి మొసలికి దుఃఖాన్ని చేసి కొంగారిత్యాది ప్రజైகளினுடைய దుఃఖத்தை పోకి తాయి పాడే ముఖం పెరువారైపోలే. పిల్లల యొక్క దుఃఖాన్ని తీరిస్తే ఆ తల్లికి ఆనందం కలుగుతుంది కదా, ఆ రీతిగా ప్రజైகளினுடைய ఈ గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టి తాయి పాడే ముఖం పెరువారైపోలే, తల్లి యొక్క అంటే ఆ భార్య యొక్క ఆలింగనాన్ని, తాయిపాడే ముఖం పెరువారైపోలే అంటే ఆవిడ యొక్క ఆలింగనాన్ని పొందేవారి వలె కొంగారు కొంగెండు తేనాదల్ పరిమళమాదల్ తేనాలే మిక్కిరుప్పదాయ్. ఏమిటిది? కొంగారు పాసం చదివితే మళ్ళీ కొంగారు ఇలై పుండరీకత్తవళెన్బం அன்போடு அணைந்தித்த அம்மானிடம் மாலரியால். கொங்கார் இலை புண்டரீகத்து இவள் இன்பம் அன்போடு அணைந்திட்ட అమ్మాన్. తేనాదల్, ఆవిడ ఎక్కడున్నారు? ఆ పిరాటి మార్లు తేనాదల్ పరిమళమాదల్. కొంగు అంటే తేనెనైనా చెప్పొచ్చు, పరిమళం అని చెప్పొచ్చు అండి. తేనాలే మిక్కిరుప్పదా, తేనెల చేత తేనెలు అధికంగా స్రవిస్తూ ఉండేటువంటి ఇలై పుండరీకత్తు శ్రమహరమాన ఇలై ఏ ఉడైత్తాన తామరై పూవై. ఎలా అది చాలా అందంగా ఉంటుందట. ఎలా? తామర ఆకులు చూస్తే పచ్చగా ఉంటాయి, పుష్పాలు చూస్తే ఎర్రగా ఉంటాయి లేదా పింక్ కలర్ లో ఉంటాయి. ఆ రెండిటి కలయిక చాలా అందంగా కనపడుతూ ఉండేటట్టుగా, అది చూడగానే మన యొక్క శ్రమని హరించేటట్లుగా ఉంటుందట ఆ సౌందర్యం. అలా శ్రమహరమాన ఇలయ్యై ఉడైత్తాన తామరై పూవై ఇరుప్పిడమాగవడయ్యా. ఆ తాయార్లకు వాసస్థానం ఏమిటి? అదిగో తామర పుష్పం. ఆ పుష్పం ఎలా ఉన్నది? ఆకులతోటి కూడి ఉన్నది. అలాంటి తామర పుష్పాన్ని వాసస్థానముగా కలిగినటువంటి అవల్ ఇన్బం ఇత్యాది, అవల్ ఇన్బం ఇత్యాది పెరియ పిరాట్టియారొట్టే సంశేష సుఖத்தை. అలాంటి పెరియ పిరాటితోటి సంశేష సుఖాన్ని, తన్నుடைய ప్రేమం ఉండు స్నేహం అత్తోడే కూడా అనుభవిస్తా సర్వేశ్వరనుடைய స్థానం. అలాంటి అత్తోడే కూడా అనుభవిస్తా, అలాంటి పిరాటి మారులతోటి కూడి అనుభవిస్తూ ఉన్నటువంటి సర్వేశ్వరుడి యొక్క వాసస్థానము ఏటో తెలుసా? ఈ మణిమాడ కోయల్. ఆలరీత్యా అక్కడ చూస్తే ప్రకృతి ఎలా ఉంది? ஆண் பிள்ளத்தனத்தை உடைத்தான் சிம்மங்களானவை ஆணைகளை பிடித்து அலைத்திட்டு வைக்கும். ఆణ్ పిళ్ళైతనத்தை ఉడైతాను సింహం. మంచి పరాక్రమం కలిగినటువంటి సింహాలు అనేటువంటివి ఏనుగులను పట్టుకొని అలై తిట్టు వైకుం, అలా వాటిని ఎలా సంహరిస్తాయి? అలైక్కై అంటే కొల్లుగై సంహరిస్తాయి. అవ్వళవిలే ఆరు నీరు ఒందు కొంబుగలై పరిత్తుకొండు పోయిత్తదు. అలా ఏనుగుల్ని సంహరించేస్తాయి సింహాలు. ఇలా సంహరిస్తూ అలా ఉండగానే
ఈ కావేరీ జలాలు వస్తాయి. ఆ సంహరించినటువంటి ఆ ఏనుగుల యొక్క దంతాలని వాటిని ఈ జలాలు కావేరీ జలాలు వాటిని అలా మోసుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. పరిత్తుకొని లాక్కొని వచ్చేస్తాయట అవి. ఆ ఆగిలుమ్మణి ముత్తుం, అది ఏనుగుల యొక్క మస్తకాల్లో ముత్యాలు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. అగిలిమ్మణి ముత్తం, అది మస్తకத்தில் நின்னும் ముదిరింద అழగే ముత్తుక్కడం వెంటామరేగళయ్యం కొండు. వాటి ఏనుగుల్ని సంహరించేశాయి. ఆ దంతాలనేమో ఆ జలాలు లాక్కొని వెళ్ళిపోయాయి. ఆ ఏనుగుల మస్తకాల్లో ఉన్నటువంటి మంచి ముదిరిపోయినటువంటి అందమైన ముత్యాలని, వెంచామరేగ తెల్లని చామరాలని తీసుకొని పొన్ని ఇత్యాది కావేరియానదు చొల్లి చొల్లాద మలై చెరక్కుగళయ్యం కొండు వందు. ఇప్పుడు వీటిని చెప్పారు. ఇంకా చెప్పనటువంటివి కూడా అనేకమైనటువంటి పర్వత సంబంధమైన పదార్థాలని తీసుకొని వస్తుందట ఆ కావేరి నది. கொள்ளை செருக்கு கொடுப்பாரை போலே திரை கைகளாலே கொண்டு வந்து கொடா நின்னதாயித்து. கொள்ளை செருக்கு கொடுப்பாரை పోలే, ఇదిగో తెరైకైగళాలే కొండు వందు, అదిగో కెరటాలనేటువంటి శ్రీహస్తాలతోటి ఆ కావేరీ నది కొడా నిన్నదాయిత్తు సమర్పిస్తూ ఉంటుందట. అప్పటిప్పట్ట తిరునాంగూర్, అలాంటి తిరునాంగూరులో మణిమాడ కోయిల్ వనంగా ఎన్మననే, అలాంటి తిరునాంగూరులో ఉన్నటువంటి మణిమాడ కోయిల్ వనంగు ఎన్మనమే. నా మనస్స ఆ మణిమాడ కోయిల్లో వేంచేసుకున్నటువంటి సర్వేశ్వరుడిని వనంగు నమస్కరించు అంటున్నారు ఈ పాత్రంలో. కొల్లై புன்தலை குன்னம் என்னும் உய்ய அன்று கொடுமா முதலைக்கு இடர் செய்து கொங்கார் இலை அணைந்திட்ட அம்மான் இடம் ஆளறியால் அலை புண்ட யானை மறுப்பும் மகிழும் மணிமுத்தும் வெண்சாமரையோடு பொன்னிமலை பண்டா பண்ட மண்ட திரையுந்து நாங்கூர் మణిమాడ కోయిల్ వనంగు ఎన్మననే. నాలాం పాటు 4వ పాసరం. திரை இத்தியாதி ஒரு நீர் புழுவை என்ற அளவன்னிக்கே பிரபலரான மாலி முதலானாரை வெண்ணான் கிராய் என்று வீரவாசி அறியும் அவராகையாலே అత్తై అరుళి செய்கிறார் ఎన్ను సంగతియే సూచిక్కిరార్. వీరత్వం యొక్క గొప్పతనాన్ని, వీరత్వం అంటే ఎలాంటిదో తెలిసినటువంటి వారు కనుక తిరుమంగయ్యాల్ వారు వీడు ఒక నీటి పురుగుని సంహరించడమేనా గజేంద్రుడి కోసం అనుకుంటారేమో. అలా కాదు. ఈవేళ లంకాపట్టణం, రావణాసురుడు ఉన్నటువంటి లంకాపట్టణం అని త్రేతాయుగ సమయంలో. కానీ రావణాసురుడి కంటే కూడా ముందు చాలా మంది రాక్షసులు, వాళ్ళ తండ్రులు తాతలు అందరూ ఆ లంకాపట్టణం అంటేనే ఎలాంటిదంటే, పాముల పుట్ట ఎలా అయితే ఈ పాము పోతే ఇంకొక పాము, ఇంకొక పాము పోతే ఇంకొక పాము వచ్చి చేరేటట్టుగా అలా ఉంటుందో, ఆ లంకాపట్టణం కూడా ఇతను ఈ రాక్షసుడు పోతే ఇంకొక రాక్షసుడు, ఇంకొక రాక్షసుడు పోతే ఇంకొక రాక్షసుడు, అలా మాలి సుమాలి ఇలాంటి బలమైనటువంటి వాళ్ళందరినీ కూడా జయించినటువంటి వాడు కదా అని రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడైతే ఈ మాలి సుమాలి అనేటువంటి వాళ్ళని గరుడాళ్వాళ్ళ మీద వేయించేసినటువంటి పెరుమాళ్ళు సంహరించాట. ఆ విషయాన్నే చెప్తున్నారు. కేవలం చిన్న పురుగుని, నీటి పురుగును మాత్రమే సంహరించే బలం అనుకుంటున్నారేమో. మాలి సుమాలి లాంటి వాళ్ళని కూడా సంహరించేటువంటి బలం అండి ఆ పెరుమాళ్ళది అని. వీళ్ళకి చరిత్ర తెలియాలి అంటే రామాయణం ఉత్తరకాండలో బాగా స్పష్టంగా ఉంటుందట. ఈ మాలి సుమాలి వీళ్ళంతా ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి. திரை இத்தியாதி மாலி சுமாலி தொடக்கமான ராட்சசரை அடையிலே என்ன சர்வேஸ்வரன் తిరుమణి మాడ కోయిలరే వందు నిన్నరులినాన్. మాలి సుమాలి వీళ్ళందరి ఇలాంటి రాక్షసులందరినీ కూడా పూర్వం లంకాపట్టణంలో జయించినటువంటి సర్వేశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనుకున్నారు? తిరుమణి మాడ కోయిల్లో వేంచేసి ఉన్నాడు. నెంజే ఓ మనస్స అంగే చెన్ను అనుభవి, అక్కడికి వెళ్ళి ఆయన్ని అనుభవించమ్మా అంటున్నారు. తిరయారు వడప్పుల్ కొండేరి అండ్రు దిశై నాంగుం
நான்கும் இரியச்செருவில் கரையார் நெடுவேலரக்கருமடியா கடல் சூழ் இலங்கை கடந்தான் இடந்தான் முறையால் வளர்க்கின்னம் வளர்ப்பு இன்னமுத்தியர் நாள் வேதரை வேள்வி ஆரங்கர் ஏழி நிசையோர் மறையோர் வணங்க புகழெய்து நாங்கூர் మణిమాడక్ కోయిల్ వణంగెన మననే. ప్రతిపదార్థం సిరయ్యారు కదా. సిరయ్యారు అందు ఆనాడు సిరయ్యార్ రెక్కల చేత పూర్ణమైనటువంటి ఒండ్రు అద్వితీయమైన కరయాల్ రక్తపు మరకల చేత పూర్ణమైన నెడువేల్ పొడవైన బల్యాలు కలిగినటువంటి అరక్కర్ రాక్షసులు దిశై నాంగుం నాంగుం దిక్కులు 8 ఇరియా చెదిరిపోయేటట్టుగాను మడియా చచ్చేటట్టుగాను కడల్ సూడు సముద్రముచే చుట్టువారు కొనబడినటువంటి ఇలంగై లంకను కడవాన్ జయించిన వాని యొక్క ఇడంతాన్ స్థానమైనటువంటి మురయ్యారు వేదోక్త క్రమము చేత వళర్కిన్న వృద్ధి పొందుతున్న ముత్తియర్ త్రేతాగ్నులు కలవారును నాల్వేదర్ చతుర్వేద అధ్యయన పరులు ఐవేల్వి పంచమహాయజ్ఞములు ఆరంగర్ షడంగములను హస్తగతమైన వారును యజినిసయ్యారు సప్తస్వరములను యజినిసయ్యోరు సప్తస్వరములను తెలిసిన వారునగు మరయోర్ బ్రాహ్మణులు వణంగా నమస్కరించగా పొగజు ఏదుం కీర్తిని పొందిన నాంగూర్ తిరునాంగూరు ఎందరి మణిమాడక్ కోయిల్ అనేది దివ్యదేశమును ఎన్మననే నా మనస్స వణంగు ఆశ్రయించు అంటున్నారు. రాక్షసుల యొక్క క్రౌర్యము అధికమైనటువంటి కాలం. ఆ కాలంలో ఏం చేశాడు సర్వేశ్వరుడు? గరుత్మంతుడిని ఎక్కి వచ్చాడు. యుద్ధములో ఆయుధాలు కలిగినటువంటి రాక్షసులంతా చెల్లా చెదిరైపోయేటట్టుగా చచ్చిపోయేటట్టుగా జయించాడట. అలా జయించిన వారి యొక్క స్థానం ఇప్పుడు ఎక్కడో తెలుసా? అదిగో ఈ తిరునాంగూరులోని మణిమాడక్ కోయిలే. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి వేద అధ్యయన పరులు వారి యొక్క నిష్ట ఎలా ఉంటుందట? త్రేతాయుగమైనటువంటి త్రేతాగ్నులు, చతుర్వేదాలు, పంచమహాయజ్ఞాలు, షడంగాలు, సప్తస్వరాలు, వీటి యందు నేర్పరులైనటువంటి బ్రాహ్మణులు నమస్కరిస్తూ ఉన్నటువంటి కీర్తి ఆ తిరునాంగూరులోని మణిమాడక్ కోయిల్ అనే దివ్యదేశాన్ని, అలాంటి కీర్తి కలిగిన దివ్యదేశాన్ని నా మనస్స ఆశ్రయించమ్మా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. సిరయారు పణప్పుల్ సిరయ్యన్ను సిరగు, సిరయ్య అంటే రెక్కలు, గమన సాధనమాన సిరగు కురైవత్తిరుందుళ్ళ, గమన సాధనమైన సిరగు కురైవత్తిరుండ, మంచి సామర్థ్యం కలిగినటువంటి రెక్కలు కలిగిన ఉవళమాగిర పుణ్ అంటే ఎవరు? ఉవళం ఎన్ను పెరియ తిరువడికి పేరు. పెరియ తిరువడికి పేరేమిటి? ఉవళం అని పేరట. అలాంటి ఆ గరుడ పెరియ తిరువడికి పేరు పుళ్ళెన్ను. పరందు జాతికి పేరు, పరందు జాతికి పేరు, పక్షులకి పేరు పుళ్ళని. ఉవణం ఎన్ను పెరియ తిరువడి అంటే పెరియ తిరువడి అనేటువంటి పక్షి అని. వందేరి உவனம் என்னும் பெரிய திருவடிக்கு பேர், புள்ளென்னும் பரந்த జాతికు పేరు. పెరియ వందేరి అద్వితీయమైన పుళ్ళై ఏరి. అలాంటి గరుడాళ్వార్ల మీద ఎక్కి, గరుడాళ్వార్లు అంటే ఎవరు? వేదాత్మ విహగేశ్వర అని చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి ఆ గరుడాళ్వార్లు. అంటే ఆయన యొక్క శరీరంలో
8 పాములు, 8 విధాలైన పాములు ధరించి ఉంటాట. అలాంటి అంటే ఒక్కొక్క భాగంలో ఆ శరీరంలో ఇన్నిన్ని వేదాలు ఉన్నాయని చెప్తారు. ఫలానా వేదం ఫలానా చోట, ఫలానా వేదం ఫలానా అవయవంలో అని చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుడాళ్వాలని ఏరి ఎక్కి దిశే నాన్గుం నాన్గుం ఇరియా, నాన్గుం ఇరియా, 4 దిశే 8 దిక్కులు, ఇరియా ഇരുയുമ്പടിയാക 8 దిక్కుകളും ഇരുയുമ്പടിയാക చెరువిల్ యుద్ధత్తిలే 8 దిక్కులు కూడా జయించేటట్లుగా యుద్ధమునందు కరయారిత్యాది కాళై కഴുవవన్నాదపడియాయి నెడిదాన వేలయ్యుడయ్య రాక్షస జాతి మడియా. కరయ్యారిత్యాది వాళ్ళ యొక్క బల్యాలు, ఆ రాక్షసుల యొక్క బల్యాలు ఎలా ఉంటాయట, రక్తపు మరకల యొక్క తడి ఆరనే ఆరదు. అలా ఎప్పుడు హింసాత్మకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలాంటి బల్యాలను వేలాలని, వేల అంటే బల్యాలు, అలాంటి బల్యాలను చేతిలో కలిగినటువంటి రాక్షస జాతంతా నశించేటట్లుగా ఒడిత్తు పోవారు ముడివారు మాఘై. కొంతమంది ఈయనతో యుద్ధం చేసే సమయంలో ఒడిత్తు పోవారు, ఈయనతో మనం యుద్ధం చేయలేమండి, యుద్ధంలో మనం నిలబడలేము ఆయనతోటి అని దాగి పారిపోయేటువంటి వాళ్ళు, పారిపోయి దాగేటువంటి వాళ్ళు, ముడివారు మాగై నశించిపోయేటువంటి వాళ్ళు. అలాంటి కడల్ సూడిత్యాది, అలాంటి లంకాపట్టణం ఎలా ఉంది, కడలాలే సూழப்பட்டிருப்பதாய், కడలాలే సూழப்பட்டிరు సముద్రము చేత చుట్టబడినటువంటి లంకాపట్టణము. పుత్తుక్కల్ పాంబు ఆరాదే ఇరుక్కుమా పోలే దుర్వర్గంగల్ సేరుంబడియాన లంకయ్యే కడందాను. పుత్తుక్కల్ పుట్టని పాములు చెప్పాను కదా ఇందాక, అది పుట్ట, ఈ పాము పోతే ఇంకొక పాము, ఇంకొక పాము పోతే ఇంకొక పాము, అలా ఎప్పుడూ పాత పామే ఉంటుందని లేదు, ఎప్పుడూ కానీ ప్రమాదాన్ని కలిగించే పాములకే స్థానం అవుతుంది ఆ పుట్ట. అలాంటి పాములకి అలాంటి పుట్టవలే దుర్వర్గం అడయ్య అంటే చెడ్డవాళ్ళ సమూహము అంతా కూడా సేరుంబడియానా, అంతా ఒక దగ్గరే చేరి ఉన్నారా అన్నట్టుగా ఉన్నటువంటి లంకయ్య కడందాన్, ఆ లంకా పట్టణాన్ని కడందాన్ దాటాడు. మాలి సుమాలి మాల్యవాన్ తుడక్కమానారై பெரிய திருவடு மேலே இருந்திரளி నిరసిత్తదాగ సొల్లక్కడవదిరే కడందాన్ ఇడందాన్ అవ్వూరై జయిత్తవన్ వాసస్థానం. అదిగో అక్కడున్న ఎలా ఈయన గరుడాళ్వాల మీద వేయించేసి మాలి సుమాలి మాల్యవాన్ ఇలాంటి వాళ్ళందరినీ ఆ గరుడాళ్వాల మీద వేయించేసి నిరసించాడు అని చెప్తున్నారు కదా. అలాంటి ఆయన కడందాన్ ఇడందాన్ ఆ ఊరే జయిత్తవన్, ఆ ఊరిని జయించినటువంటి వాని యొక్క వాసస్థానం ఏమిటి ఇప్పుడు, ఈ తిరునాంగూరులోని మణిమాడ కోయిలే. మురయాలి ఇత్యాది ప్రాప్తమాన పడియే ఎన్నుదల్ వేదోక్తమాన క్రమత్తాలే వళర్కిన్న అగ్నిత్రయంగళయ్యం ఉడయ్యరాయ్. అక్కడ ఉన్నటువంటి ఆ పండితులంతా కూడా ఎలా ఉన్నారు, మంచి అనుష్ఠాన పరులు, ప్రాప్తమాన పడియే ఎన్నుదల్ అంటే ఇవన్నీ చేయటం మన కర్తవ్యం అండి అని భావనతోటి కానివ్వండి. ఎలా చేస్తారు, వేదోక్తమాన క్రమత్తులే వళర్కిన్న, వేదోక్తమైనటువంటి క్రమంలో చేస్తూ ఉండేటువంటి ఏమిటి, ఎలాంటివట అవి, వేదోక్తమైన క్రమము అని చెప్పారు కాబట్టి ఆ త్రేతాగ్నులు అన్నారు కదా, 3 అగ్నులు అవట శృతమాన అగ్ని అని, శృతుల యొక్క విధిలో వేదాలు చెప్పినటువంటి రీతిగా చేసేటువంటి అగ్నులు ఉంటాయట. స్మార్తమాన అగ్ని అని స్మృతులు చెప్పినటువంటి విధిలో చేసేటువంటి అగ్నులు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వేదోక్తమాన క్రమత్తులే అంటే శృతులు చెప్పినటువంటి ఆ విధి ప్రకారంగా అగ్నిత్రయంగళయ్యం ఉడయ్యరాయ్, శ్వేతాగ్నులు కలిగినటువంటి వారే. ఏమిటి 3 అగ్నులు అంటే ఏమిటట, 3 అగ్నులు అంటే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయం అనేటువంటి 3 అగ్నులని కూడా, గార్హపత్యం అనేటువంటి ఆ అగ్ని ఆ
తండ్రిని భావించుకొని చేసేటువంటిదట. దక్షిణాగ్ని అనేటువంటిది తల్లిని భావించుకొని చేసేటువంటిది. ఆహవనీయం అనేటువంటిది గురువు గారిని భావించుకొని చేసేటువంటి ఆ త్రేతాగ్నులు కలిగినటువంటి వాళ్ళు. నాల్వేదర్ அப்படியே 4 వేదத்தை ఉద్ధరిత్తిరుప్పారాయ్. 4 వేదాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. పంచమహాయజ్ఞాది అనుష్ఠానంగళిల్ వైకల్యం ఎన్నిక్కే. పంచమహాయజ్ఞ అనుష్ఠానంలో వైకల్యం అనేది లేకుండా 6 అంగంగళారు కైవందిరుప్పారుమాయ్. 6 అంగాలని కూడా అదిగో చేతిలో కలిగినటువంటి వారు, స్వాధీనపరుచుకున్నటువంటి వారు. అంటే 6 అంగాలు అంటే ఏంటి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషం, కల్పం. ఇలా వీటన్నింటినీ కూడా కైవంది రూపాలుమాయ్ చేతిలో వాటిని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, తమ యొక్క అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు. సప్తస్వరంగళయ్యం ఉళ్ళపడియే అరిందిరుక్కుం బ్రాహ్మణర్. సప్తస్వరాలని కూడా వాటిని ఉన్న ప్రకారం తెలుసుకుని ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు. వణంగ ఇత్యాది వణంగ ఇత్యాది ఇప్పటిప్పట్ట విలక్షణర్. ఆశ్రయ నిన్నార్గల్ ఎన్గిరా పొగడై వడ ఎత్తాన తిరునాంగోరు. ఇలాంటి విలక్షణమైనటువంటి వాళ్ళంతా ఆశ్రయించేటట్లుగా ఉన్నటువంటి కీర్తి ఏది? ఆ మణిమాడ కోయిల్లో వేయించేస్తున్నటువంటి పెరుమాళ యొక్క కీర్తి. ఆయన ఎక్కడ? తిరునాంగూరులో ఉన్నటువంటి మణిమాడ కోయిల్లో వేయించేసి ఉన్నాడు. ఆయనని నమస్కరించమ్మా, వణంగు ఎన్మననే నా మనస్స వణంగు, నమస్కరించు అంటున్నారు. తిరయారు వణప్పుల్ ఒండ్రు ఏరి అండ్రు திசை நான்கும் இரிய செருவில் கரையாறு நெடுவேல் அறக்கரமடியா கடல் சூழ் இலங்கை கடந்தான் இடந்தான் முறையால் வளர்க்கிண்ணம் முத்தியர்னால் வேதரை வேள்வியார் அங்கர் ஏதி நிசையோர் மறையோர் வணங்கு புகழ் எய்து நாங்கூர் மணிமாட கோயில் వణంగు ఎన్ మననే. 5వ పాటు 5వ పాసురము. ఏం చెప్తున్నారు ఇందులో? ఇజ ఇత్యాది పరత్వ ప్రకాశకమాన పెరియ తిరువడి మేలేరి மாலை முதலானாலை வெண்ண வேரத்திலும் வெள்ளை சேவகத்தில் திருவுள்ளம் కుడిపోయి అనుభవిక్కిరాదు ఎన్ను సంగతి. పరత్వ ప్రకాశకమైనటువంటి ఏమిటి పరత్వ ప్రకాశకం? ఇక్కడ ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న పాసురంలో గరుడ వాహనుడు అంటేనే పరత్వం కదా. పరత్వాన్ని ప్రకాశింపజేసేటువంటి ఈయన పరుడు అని తెలియజేసేటువంటి గుర్తులు శ్రేయపతిత్వము. ఇదిగో ఈ పుళ్ళేరి గరుడ వాహన రూఢత్వము, ఇవన్నీ కూడా పరత్వాన్ని తెలియజేసేటువంటివి కదా. అలాంటి పెరియ తిరువుడి మీద ఎక్కి మాలి మొదలైనటువంటి వాళ్ళని వెన్న వేరత్తిలం, ఈ వీరత్వం కంటే కూడా పెళ్ళై చేవగత్తులు తిరువుళ్ళం కూడిపోయి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూపించాడే ఆ పరాక్రమాన్ని. ఆ విషయాల మీద అవి అనుభవించాలి అని భావన కలిగిందట తిరుమంగయాళ్ వాళ్ళకి. అది చెప్తున్నారు ఇప్పుడు ఈ పాఠంలో. ఇజయాడు కొంగై తలై నంజం ఉండు ఇట్టిడం కండు కొండు విళంగా ఎరిందు தழைவாடு அவந்தால் குருந்தம் வசித்து தடன் தாமரை பொய்கை புக்கான் இடந்தான் குழை ஆட ஒல்லி குலமாடமாடே குயில் கூவ நீடு கொடிமாட மல்கு மழையாடு சோலை வயலாடு நாங்கூர் மணிமாட கோயில் వణంగు ఎన్ మననే. ఎజయ్యాడు కొంగై మొదటిది పోతనా సంహారము. తర్వాత ఎళంకన్ను కొండు వెళంగా ఎరిందని ఆ వత్సాసుడు కపిత్తాసురుడు తర్వాత కాళ్కురుందు మొసిత్తు కుంద వృక్షాన్ని తొక్కినటువంటి విషయం. తడన్ తామరై పొయ్గై పుక్కాన్ ఎడంతాన్, ఇవన్నీ కార్యాలు చేసి ఆ తడన్ తామరై పొయ్గై పుక్కాన్, ఈ పెద్ద పెద్ద తామరలు కలిగినటువంటి ఆ సరస్సులోకి వెళ్ళి ప్రవేశించినటువంటి స్థానం అట. ఏమిటి, ఎందుకు ప్రవేశించాడు అనేది ఇంకా 2 పాసురాల తర్వాత చెప్తాడు. ఎందుకు
ఆ గోపికలంతా కూడా దిగి ఆ సరస్సులో తీర్థమాడుతూ ఉంటే వాళ్ళ వస్త్రాలన్నీ తీసుకొని దాచేశాడు కదా ఆ సన్నివేశం. కానీ ఇక్కడ ఎడంతామరై పొయ్యగై పుక్కాను ఎడంతాను అని ఆయన వేంచేసి ఉన్నటువంటి స్థానం ఈ తిరునాంగూరులోని ఈ మణిమాడ కోయిల్. ఇళం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, నాకు పేజీలన్నీ తిరగబడిపోయాయి, అందుకని ఈ పాత్రం వెతుక్కుంటున్న ప్రతి పదార్థానికి. ఎడయాడు కొంగ, ఏజై అంటే ఆభరణాలు, ఆడు ఆడుతున్నటువంటి కొంగై తలై పోతన యొక్క స్తనములందలి నంజం విషమును ఉండిట్టు చించివేసి ఎళంకన్నుకొండు లేతదోడను పుచ్చుకొని వెళంకాయ్ వెలగకాయని గురించి ఎరిందు విసిరి వంతాళ్ బలమైన వేళ్లు గల కురుందం కుందవృక్షమును తడైవాడ రెమ్మలు వాడిపోయేటట్లుగా వసిత్తు ఊడబెరికి తడం తామరైపోయిగై విశాలమైన తామర సరస్సును పుక్కాను ప్రవేశించిన వాని యొక్క ఎడంతాన్ స్థానమైనటువంటి కొడై ఆడ చిగురులు ఆడగా ఒల్లికులం లతా సమూహము ఆడగా మాడే సమీపమందు కుయిల్ కోకిలలు కోనా కూయుతుండగా మగయాడు మేఘములు సంచరించుతున్నటువంటి సోలై మైల్ తోటలయందలి నెమళ్ళు ఆడుతున్నటువంటి నీడు పొడవైన కొడి ధ్వజములు గల మాడం మేడలు మల్గు నాంగూరు సమృద్ధముగా ఉన్నటువంటి తిరునాంగూరులోని మణిమాడ కోయిల్ అనేది దివ్యదేశాన్ని ఎన్మననే నా మనస్స వణంగు ఆశ్రయించు. పోతన యొక్క స్థనాల్లో విషాన్ని భుజించాడు, వత్సాసురుడి చేత కపిత్తాసురుడిని కొట్టివేశాడు, అలా రెండిటినీ సంహరించాడు, కుంద వృక్షాన్ని ఓడబెరికాడు, పద్మ సరస్సులో ప్రవేశించాడు. వారి యొక్క స్థానమైన చిగుళ్లతోటి లతా సమూహాలు కదులుతూ ఉంటే, సమీపంలో ఉన్నటువంటి కోకిలలు కూస్తూ ఉంటే, మేఘాలు సంచరిస్తూ ఉంటే, ఆ తోటలలో నెమళ్ళు ఆడుతూ ఉంటే, పొడవైన ధ్వజాలు కలిగిన మేడలు గల తిరునాంగూరులోని మణిమాడ కోయిల్ అనేది దివ్యదేశాన్ని నా మనస్స ఆశ్రయించమ్మా అంటున్నారు ఈ పాత్రంలో. జయాడిత్యాది ఇజయ్యన్ను ఆభరణంగల్ ఆడా నిన్నుళ్ళ కొంగై తలై నంజయ్యుండు. ఏమండి, ఆవిడ విషాన్ని ఇవ్వటానికి వస్తే ఆవిడ యొక్క వక్షస్థలాన్ని వర్ణించి ఆభరణాలు కలిగినటువంటి వక్షస్థలం, అలా ఆభరణాలు ఎందుకు ధరించి వచ్చింది ఆ పోతన అంటే, తాను వెళ్ళబోతోంది కన్నపిరాన్ దగ్గరికి, ఆయన చూడగానే ఆకర్షకంగా ఉండాలి కదా అని ఆభరణాలు ధరించి వచ్చిందట. అలా ఆభరణంగల్ ఆడా నిన్నుళ్ళ ఆభరణాలు అటు ఇటు కదులుతూ ఉండేటువంటి కొంగ ఇత్తలైనంజయ్యుండు, ఆ వక్షోజాల కొనలలో విషం పులుముకొని పోతనై పేవడవై మాసి యశోదై పిరాట్టి ఒడివాగ ఒప్పిత్తువరా. పోతన అదిగో పిశాచ రూపాన్ని మార్చుకొని యశోద యొక్క రూపముతో వచ్చి అలంకరించుకొని రాగా, అంద ఆభరణంగళాలే అలంకృతమానములయ్యలు నంజై ఉండానా ఎత్తు. అలా అలంకరించబడినటువంటి ఆభరణాలతోటి కూడిన ఆ వక్షోజాలలో ఉన్నటువంటి ఆ విషాన్ని ఆరగించాడు. ఇళం కన్ని నిన్న అసురనై కొండు విళావాయనున్న అసురనై ఎరిందు ఇరువరయ్యం తంగళిలే ముడియుంబడి పన్ని. అదిగో దూడ కన్నాయి నిన్న అసురనై కొండు అని చెప్పాలి, కొండు అని ఆ కొండు దూడగా ఉన్నటువంటి ఒక రాక్షసుడిని తీసుకొని విళావాయ నిన్న అసురనై ఎరిందు, ఇతన్ని ఈ దూడని తీసుకొని ఆ కాలిలా మడిచి ఆ కపిత్తాసురుడి మీద ఆ చెట్టు మీదకి విసిరాడు కదా, ఎరిందు విసిరి ఇరువరయ్యం ఇద్దరినీ కూడా నశించిపోయేటట్లుగా తంగళిలే ముడియుంబడి పని, వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళకు తగిలి వాళ్ళు నశించిపోయేటట్లుగా చేసి
ఏమిటట? అసురుడిలాగా వస్తే భయపడవలసిన అవసరం లేదట. కానీ ఎలా వచ్చాడు? ఏది శత్రువు వలె రాకుండా మిత్రుడు వలె. తనకి దూడలంటే ఎంతో ఇష్టం కదా కన్నపిరానికి. అలాంటి తనకి ఎంతో ఇష్టమైన దూడ వలె వచ్చాడు కాబట్టి పెద్ద ప్రమాదం అంట అది. అదే ఏ రావణాసురుడో ఏదో కంసుడు, వీళ్ళు అసురుల్లాగానే ఉన్నారు. అలానే శిశుపాలుడైన ఎవరైనా, కానీ వాళ్ళ వలె రాలేదు ఈయన. ఈ వత్సాసురుడు అనేటువంటి వాడు మిత్రభావైన సంప్రాప్తం అన్నట్టుగా మిత్రుడు వలె వచ్చాడు, కానీ శత్రువు ఆయన. అలా వచ్చినటువంటి ఆ వత్సాసురుడితోటి ఆ కపిస్తాసురుడిని కొట్టి ఇద్దరిని కూడా సంగడిదే ముడియుంబడి పండి వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళకు తగిలి ఒకళ్ళు నశించేటట్టుగా చేసి తడ ఇత్యాది அசுராவேசத்தாலே உயிரை உடைத்தாயிருந்தா மரமானது இவன் கிட்ட చెన్నవారే తజై వాడిத்தாయిత్తు. అది ఆ కుంద వృక్షం, అది కూడా అసురావేశం కలిగినటువంటిది. అంటే అనుకూలురైనటువంటి వాళ్ళు అయితే కనుక ఈయన సమీపించగానే అవి వికసిస్తాయట. కానీ అది అసురావేశం కలిగినటువంటిది, ప్రతికూలురైనటువంటి వాడు ఆవేశించి ఉన్నటువంటి వృక్షం కనుక అదేమైంది? అసురావేశత్తాలే ఊరై ఉడైతాయిరుంద మరమానదు. అసురావేశంతో నిలబడి ఉన్నటువంటి చెట్టు కదా అది. ఇవన్ కెట్టచ్చన్న వారే తడై వాడిత్తాయిత్తు. అదిగో చిగురులు వాడిపోయాయి ఆ చెట్టుకి. ఒలి ఎత్తాళై ఉడైత్తాన కురుందై మురిత్తు. ఒలి ఎత్తాళై బలమైనటువంటి వేళ్లతోటి ఊనుకొని ఉన్నటువంటి ఆ చెట్టుని మురిత్తు తుంచిపడే విరక్కొట్టేసి తడంతామర ఇత్యాది தனக்கும் பெண்களுக்கும் ஜல கிரீடை పండుగైకు యోగ్యమాన విడத்தை కాళియన్ పుక్కు దూషిత్తు కిడక్క. తనకి గోపికలకి ఇద్దరికి జల క్రీడలు చేసుకోవడానికి యోగ్యముగా ఉండేటువంటి ఆ సరస్సుని కాళీయుడు ప్రవేశించి దోషముతో అంటే దూషిత్తు కిడక్క పాడు చేయగా దాన్ని అంగే పోయి పుక్కానాయిత్తు అక్కడికి వెళ్ళి ప్రవేశించాడు. పెంగల్ నీరాడ పుక్క విడత్తయ్యం ఉడైతాయ్ தாமரையும் உடைய பொயிலே பொய்கையிலே పుక్కు అవరగలు తొగిలై వాంగినపడియాగ ఉమాం. అంతేకాదు పెంగల్ నీరాడ పుక్క విడత్తయ్యం ఉడైతాయ్. ఆ స్త్రీలంతా స్నానం చేస్తూ ఉంటే వెళ్ళి ప్రవేశించే స్థానం అదే కదా. తామరయ్యయ్యం ఉడయ్య పొయ్గయ్యిలే పుక్కు, తామరలు కలిగినటువంటి ఆ సరస్సులో ప్రవేశించి అవరగలు తుగిలై వాంగినపడియాగ ఉమాం వాళ్ళ యొక్క వస్త్రాలని తీసుకున్నటువంటి ప్రకారము చెప్పవచ్చు. అలాంటి ఆయన అంటే కాళీయుడు పాడు చేశాడు. కాళీయుడి యొక్క విషముతోటి పాడైపోయినటువంటి సరస్సులో ప్రవేశించాడు అని చెప్పొచ్చట. లేదా గోపికలు అందులో తీర్థమాడటానికి వెళ్తే వాళ్ళ యొక్క వస్త్రాలని అపహరించడానికి వెళ్ళాడు అని చెప్పచ్చు అని. ఆ వన్వర్తిక్కిర దేశం, అలాంటి ఆయన వర్తిక్కిర వేషం ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? ఈ తిరునాంగూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న మణిమాడ కోయిల్లో ఆయన వేయించేసి ఉన్నాడు అని. కుడ ఇత్యాది தசைகளானவையும் பூங்கொடிகளும் మందమారు తత్తాలే అసైందువరా. తసైగళానవై ఆ చిగురులు, పూంకొడిగలు ఆ పుష్పపు మొగ్గలు కలిగినటువంటివి. మందమారు తత్తాలే అసైందువరావే ఆ మందమారుతం వీస్తూ ఉండుతూ కొంచెం కొంచెం కదులుతూ ఉంటే மாடே குயில் கூவா பரியந்தங்களில் சோலையில் పుష్పంగలినుடைய పరిమళத்தை ఆఘ్రాణం పన్ని ఆ పక్కనే ఉన్నటువంటి తోటల్లో ఉన్నటువంటి పుష్పాల యొక్క పరిమళాన్ని ఆఘ్రాణం చేసి ముక్తరు సామగానం పన్ను మాపోలే కుయిలుగలు కూవా నిన్ననాయిత్తు. ముక్తులు సామగానం చేసినట్టుగా ఈ కోకిలలు కూడా ఆ తోటలలో ఉన్నటువంటి పుష్పాల పరిమళాలని ఆఘ్రాణించి ఇవి కూస్తూ ఉన్నాయి. నీడు కొడి మాడ మల్గు நெறிய கொடிகளை உடைத்தான மாடங்களாலே நெருங்கியிருப்பதால். నెరియ కొడిక్కలై ఉడైతాన పెద్ద 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 కొడి అంటే జెండాలు కట్టినటువంటి మేడల చేత నెరుంగి ఇరుప్పదాయి దగ్గర దగ్గరగా ఉన్న మేడలతో నిండిపోయి ఉన్నటువంటి ఊరు. మഴయ్యాడు సోలై మయలాలు నాంగూరు ఆ మేఘాలను చూసి ఆడుతూ ఉండేటువంటి ఇదిగో నెమళ్ళు కలిగినటువంటి నాంగూరు. ఉయిరంద సోలై ఇంతలయ్యిలే మేఘంగల్ సంచరిక్క
அவத்தை கண்டு வருஷாவாக கொண்டு சோலையில் వర్తిక్కిర మైలుగలానవై ఆడత్ తొడంగుం. అదిగో పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు కలిగినటువంటి తోటలు, ఆ తోటల పై భాగంలో మేఘాలు సంచరిస్తూ ఉన్నాయి. ఆ మేఘాలను చూసి అదిగో ఈ నెమళ్ళు ఆడుతూ ఉన్నాయి. అలాంటి మైలుగలానవై ఆడత్ తొడంగుం. సోలయ్యలు వర్తిక్కిర మైలు, ఆ తోటలలో సంచరిస్తూ ఉండేటువంటి నెమళ్ళు ఆడటం మొదలు పెడుతున్నాయి. ఇప్పటిప్పట్ట తిరునాంగూరు, ఇలా ఉన్నటువంటి తిరునాంగూరుని వణంగు ఎన్మననే నమస్కరించమ్మా మనస. అంటే అక్కడ ఉన్నటువంటి గాలులకి, చెట్లకు ఉన్నటువంటి ఆకులు చిగుళ్ళు ఊగుతూ ఉన్నాయి. ఆ పర్యంత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ తోటలలో ఉన్నటువంటి పుష్పాల యొక్క పరిమళాన్ని ఆఘ్రాణం చేసినటువంటి కోకిలలు ముక్త పురుషులు సామగానాన్ని చేసినట్లుగా కూస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద మేడలు, వాటికి ధ్వజాలు కట్టి ఉన్నాయి. అంతేకాదు తోటలు బాగా ఎత్తుగా ఉండటం చేత మేఘాలు అక్కడక్కడే సంచరిస్తూ ఉన్నాయి. ఆ సంచరించేటువంటి మేఘాలను చూసి నెమళ్ళు ఆడటం మొదలు పెట్టాయి. అలాంటి ప్రకృతి సౌందర్యం కలిగినటువంటి ఈ మణిమాడ కోయిలని నమస్కరించమ్మా మనసా అంటున్నారు. ఇరయాడు కొంగై తలై నంజం ఉండు ఇట్టిళం కన్ను కొండు వెళంగా ఎరిందు తజైవాడ అవంతాల్ కురుందం వసిత్తు తడన్ తామరై పొయ్గై పుప్పాన్ ఎడంతాన్ కుదయాడ వల్లి కులమాడమాడే కుయిల్ కోవ నీరు కొడిమాడ మల్గు మడయ్యాడు సోలై మయలాలు నాంగూరు మణిమాడ కోయిల్ வணங்கு என் மனனே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரிய வாச்சான் வெள்ளை திவ்ய